హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ విత్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. రిడక్షన్ ఫార్ములాస్లో వచ్చేసి ఇది వచ్చి థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆ వీడియోలో మాత్రమే చెప్పాము. ఈ వీడియోలో వచ్చేసి సీకెంట్ కొసెకంట్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో కనుక మీరు ఈ ప్రాబ్లమ్స్ మిస్ చేస్తే మీరు 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే సెట్ ఇలాంటి పేపర్స్లో ఇలాంటి టఫ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుందాం బిలో లేకపోతే 75కి 70+ స్కోర్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి స్టూడెంట్స్ మీరు. ఓకే, క్వశ్చన్ వచ్చేసి IN = ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ పవర్ NX dx ఇచ్చారనమాట. దీనికి ప్రాబ్లం కూడా అటాచ్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు గివెన్ రాసుకోండి. గివెన్ ఇంటిగ్రల్ సెకండ్ NX dx సేమ్ ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ లాగే ఎలాగ అయితే మనం మైనస్ చేసుకుంటాము. ఇంటిగ్రల్ n-2x dx dx అనదు secant square x dx. ఇప్పుడు దీనికి కూడా సేమ్ యూవి ఫార్ములా అనేది వాడదాం. ఇంటిగ్రల్ యూవి dx = ఇంటిగ్రల్ యూవి ఫార్ములా చెప్పండి. యూ ఇంటిగ్రల్ వి dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ. ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టిన, ఎందుకంటే లాస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి దీని మొత్తాన్ని. ఇంటిగ్రల్ వి dx హోల్ డిఫరెన్షియేషన్ dx. ఇది వచ్చేసి ఇంటిగ్రల్ యూవి ఫార్ములా. మనం ముందుగా వాడిన సైన్ కాస్కి ఆ ప్రాబ్లమ్స్ దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేసాం. సేమ్ ఈ సమ్స్ కూడా దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా ఇందులో యూ ఏది వి ఏది చెప్పండి. యూ = ఇక్కడ ఉన్నట్టుగా secant n-2x, v = secant square x. ఇప్పుడు ఎక్స్లు మర్చిపోకండి. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాలో యూకి డిఫరెన్షియేషన్ చేసి ఉంది. మనం ఇప్పుడు ఈ ఫార్ములా డైరెక్ట్గా అక్కడ డిఫరెన్షియేట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే యూని డిఫరెన్షియేషన్ చేసేద్దాం. u = d/dx ఆఫ్ secant n-2x. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది అంటే d/dx ఆఫ్ x⁴n. దీనికి ఫార్ములా ఏంటి? n×(x⁴n-1). ఫార్ములా అదే కదా, మీకు ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్లో చెప్పుంటారు. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. n-2. ఇప్పుడు n అంటే ఏంటి? ఇక్కడ n-2 అనమాట, అందుకే n-2 ముందుకు వచ్చేసింది. secant n-2 మళ్ళీ ఫార్ములాలో ఉన్న -1 వచ్చి యాడ్ అయ్యిద్ది x. ఇప్పుడు ఇక్కడ ఉంది x, ఇక్కడ ఉన్నది సీకెంట్ అనేది x కాదు కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. d/ds ఆఫ్ secant x. ఇప్పుడు u డాష్ ఏంటో మొత్తం రాసుకోండి. n-2 secant -2 - 1 -3x d/dx ఆఫ్ secant x అంటే ఏంటి ఫార్ములా? secant x tan x. ఇదే కదా. ఇప్పుడు u డాష్కి మనకి వాల్యూ దొరికేసింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తం రాయండి అన్నమాట ఒకేసారి. ఇప్పుడు IN = ఇప్పుడు ఫస్ట్ ఏంటిది? యూ అంటే ఎంత వాల్యూ? secant n-2 కాబట్టి ముందు secant n-2x ఇంటిగ్రల్. ఇప్పుడు v అంటే ఏంటి? secant square x dx మైనస్ ఇప్పుడు ఏంటి? ఇంటిగ్రల్. ఇప్పుడు అక్కడ u డాష్ ఉంది, u డాష్కి మన వాల్యూ దొరికింది కాబట్టి డైరెక్ట్ ఆ వాల్యూ వేసేస్తాం. n-2 secant -(n-3). ఇక్కడ n ఉంటుంది, n మర్చిపోయాను. n-3
ఎక్స్ ఇంటూ మళ్ళీ సేమ్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్. ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రల్ ఉంది, మళ్ళీ వి ఏంటో రాసుకోండి. వి అంటే ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఫార్ములాలో దీనికి మొత్తం డిఫరెన్షియేషన్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ముందు ఇంటిగ్రల్స్ సీకెంట్ స్క్వేర్ ఇంటిగ్రల్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం దాన్ని చేసేద్దాం. సీకెంట్ n-2 ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, tan ఎక్స్ మైనస్, ఇప్పుడు ఇది కాన్స్టెంట్ వాల్యూగా ఇంటిగ్రల్లో కాన్స్టెంట్ వాల్యూలు బయటకు వచ్చేస్తాయి కదా, n-2 ఇంటిగ్రల్. ఇక్కడ ఏముంది ఇప్పుడు, ఇది సీకెంటే ఇది సీకెంటే, పైన పవర్లో -3 ఉంది, ఇది ఇక్కడ -2తో క్యాన్సిల్ అవుతుంది, అంటే 3 ఉన్నాయి కదా సీకెన్స్, అది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అందుకే అక్కడ 2 వేసుకుంటాం డైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్గా సీకెంట్ n-2 ఎక్స్ ఇంటూ ఇక్కడ ఒక ట్యాన్ ఉంది, ఇప్పుడు ఒక ట్యాన్ ఉంటుంది, ఒక ట్యాన్ పెట్టేసుకోండి, ఇంకో స్టెప్లో రాద్దాం. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మళ్ళీ tan ఎక్స్ డిఎక్స్ పోద్ది. ఇప్పుడు హోల్ డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏం వేసుకుంటారంటే దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. సీకెంట్ n-2 ఎక్స్ tan ఎక్స్ మైనస్ n-2 ఇంటూ, ఇప్పుడు ఈ రెండు సేమే కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేసుకోండి. సీకెంట్ n-2 ఎక్స్ tan స్క్వేర్ ఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్ అన్నమాట. ఇప్పుడు ఒక ఫార్ములా ఏంటంటే tan స్క్వేర్ ఎక్స్కి మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఫార్ములా ఉంది కదా, అది రాయండి. tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ మీకు 10th వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ ఇప్పుడు అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. in ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ n-2 ఎక్స్ tan ఎక్స్ మైనస్ n-2 ఇంటిగ్రల్ సీకెంట్ n-2 ఎక్స్. ఇప్పుడు ఈ ప్లేస్లో రాయండి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 డిఎక్స్. ఇప్పుడు మల్టిప్లై చేయాలి కదా, in ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ n-2 ఎక్స్ tan ఎక్స్ మైనస్ n-2 ఇంటిగ్రల్ సీకెంట్. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, n-2 ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, దీని మైనస్ కాబట్టి ప్లస్ n-2 ఇంటూ సీకెంట్ n-2 ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇది మొత్తాన్ని ఇప్పుడు ఏంటి, ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ టూ క్యాన్సిల్ అయిపోతే పైన పవర్లో ఓన్లీ ఒక n ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకో స్టెప్ రాసుకోండి. సీకెంట్ n-2 ఎక్స్ tan ఎక్స్ మైనస్ n-2 ఇంటిగ్రల్ సీకెంట్ nx dx. ఇంకో ఇంటిగ్రల్ ఒక dx కూడా ఉంటుంది, dx యాడ్ చేసుకోండి. ప్లస్ n-2 ఇంటిగ్రల్ సీకెంట్ n-2 x dx. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటే ఇది క్వశ్చన్లో in ఎలా ఉందో ఆ వాల్యూలో లేదు. ఇక్కడ చూడండి, in వాడు ఇచ్చిన క్వశ్చన్లో in అంటే ఇంటిగ్రల్ సీకెంట్ nx dx, ఇక్కడ కూడా అదే ఉంది కదా, ఇంటిగ్రల్ సీకెంట్ nx dx. ఇప్పుడు అదే కదా, అదే సబ్స్టిట్యూట్ చేయండి. సీకెంట్ n-2 tan nx మైనస్ n-2 in. సేమ్ ఇది కూడా అలాగే ఉంది కదా, కాకపోతే ఇక్కడ పవర్లో -2 ఉంది కాబట్టి ఇప్పుడు in-2 రాసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఇప్పుడు ఇటు తీసుకొద్దాం, అప్పుడేమవుతుంది, in మైనస్ n-2 in-2 is equals to secant n-2 tan nx
మైనస్ ఎన్ మైనస్ 2 ఐఎన్. ఇప్పుడు ఐఎన్ కామన్ తీద్దాం. ఐఎన్ 1 మైనస్ ఎన్ మైనస్ 2, ఇక్కడ -2 ఉంది, ఐఎన్ కూడా కామన్ తీసాం, ఇక్కడ ఎన్ నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు సీకెంట్ ఎన్ మైనస్ 2x, ఎక్స్ మర్చిపోయా, tan nx ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా, ప్లస్ వేసుకోండి, ఎన్ మైనస్ 2 ఐఎన్. ఇప్పుడు చేయండి, ఏమైంది, ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, సారీ ఇది ప్లస్ ఏ, ఎన్ మైనస్ 1 సేమ్ సీకెంట్ ఎన్ మైనస్ 2x tan x ప్లస్ ఎన్ మైనస్ 2 ఐఎన్. ఇప్పుడు ఇది తీసుకొచ్చేసి సమ్ అయిపోయినట్టే, దాదాపు ఫార్ములా అయిపోయినట్టే, ఫార్ములా వచ్చేసింది మనకి, ఎన్ మైనస్ 2x tan x డివైడెడ్ బై ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 2 బై ఎన్ మైనస్ 1 ఐఎన్. ఓకే, ఇక్కడ -2 ఉన్నాయి, పైన స్టెప్ నుంచి మర్చిపోయాను, సారీ ఫ్రెండ్. అలా రాసుకున్న, అలా ఆ స్టెప్ చూసి రాసుకోండి క్లారిటీగా, మర్చిపోయాను నేను రాయటం. ఇది వచ్చేసి మన సీకెంట్కి రిడక్షన్ ఫార్ములా. ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ రిడక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని 2 మార్క్స్లో కూడా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి మర్చిపోకుండా ఫార్ములాను కూడా చదవండి. ఓకే, కనపడుతుందా? ఇప్పుడు రిడక్షన్ ఫార్ములాలో వచ్చేసి ఒక ప్రాబ్లం కూడా ఉంది కదా, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఒక నిమిషం, ప్రాబ్లం ఏంటి, ఇది క్వశ్చన్ చూడండి. ఇది ఎన్ వాల్యూ వచ్చేసి 5 ఇచ్చారు. మన ప్రాబ్లం ప్రకారంగా, మన ఫార్ములా ప్రకారంగా చూసుకుంటూ ప్రాబ్లంకి ఆన్సర్ రాద్దాం, సరేనా? ఇప్పుడు ఫస్ట్ వాడు గివెన్ రాసుకోండి. గివెన్ వచ్చేసి ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 5x dx. ఫార్ములాలో ఇప్పుడు ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 కనపడేలా ఫార్ములా పెడుతున్నాను, ఆగండి ఒక్క నిమిషం. ఇంకోండి ఫార్ములా ఇది, ఎన్ వాల్యూ ఇది. ఇప్పుడు ఈ 5 అనేది ఎన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది కదా. I5 ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ 5 మైనస్ 2 tan nx బై 5 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 I5 మైనస్ 2. I5 ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ 3x tan x by 4 plus 3/4 into I3 కూడా సేమ్ మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేసి రాయాలి. I5 is equals to secant 3x tan x by 4 plus ఇది 3/4 into secant 3 minus 2x tan x by 3 minus 1 plus 3 minus 2 by 3 minus 1 in 3 minus 2. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో చేయండి, మైనస్ చేసేసి సో tan x by 4 plus 3/4 into secant x tan x by 2 plus 1/2 I1 వచ్చింది. I1 వచ్చిందంటే సేమ్ మనం I0 చేసినప్పుడు ఎలా చేసేవాళ్ళము, వాడు ఇచ్చిన దాంట్లో ఎన్ వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సీకెంట్ 1x dx ఇంటిగ్రల్. ఇప్పుడు సీకెంట్కి పవర్లో ఏం లేదంటే ఇంటిగ్రల్ సీకెంట్ x అని అర్థం. ఇప్పుడు I1 వచ్చేసి ఇంటిగ్రల్ సీకెంట్కి ఫార్ములా ఏంటి,
mod of secant x plus tan nx ప్లస్ సి. ఇప్పుడు అది అక్కడ పెట్టేస్తే సమ్ అయిపోయినట్టేగా. I5 is equals to secant 3x tan nx by 4 ప్లస్ మల్టిప్లై చేసేయండి. ఇక్కడ 2 ఉంది. 3/8 ఇంటూ secant x ప్లస్ tan nx ప్లస్ మళ్ళీ మల్టిప్లై చేయండి. 3/8 ఇంటూ ఇప్పుడు I1కి ఎంత వచ్చింది? mod ఆఫ్ secant x ప్లస్ tan x ప్లస్ సి ప్లస్ సి. ఇది వచ్చేసి ఐఎన్కి ఫార్ములా అన్నమాట. ఇక్కడ దాకా రాస్తే మీకు 7 మార్క్స్ ఇస్తారు. కొంచెం లెంతీ ప్రాబ్లం, టఫ్గానే ఉంటుంది ఈ 2 ప్రాబ్లమ్స్ మట్టుకి, కానీ చెయ్యాలి, డేట్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఈ మిస్ చేయకండి ఎప్పుడు. ఓకే, ఒకసారి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇంపార్టెంట్ రాసుకోండి, క్వశ్చన్ కూడా రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైనంత వరకు సమ్ చెప్తున్నప్పుడే నోట్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాబ్లం కూడా మిస్ చేయకండి, దీనికి 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, ఇది 6th సమ్ అనమాట. ఇది ఇంటిగ్రేషన్ రిడక్షన్ ఫార్ములాస్లో వచ్చేసి లాస్ట్ సమ్. ఈ సమ్ చేస్తే రిడక్షన్ ఫార్ములాస్ అయిపోతాయి. ఈ 6 సమ్స్ కంప్లీట్గా నేర్చుకుంటే మీకు పబ్లిక్లో 7 మార్క్స్ కన్ఫాము. ఎవరు పేపర్ ఇచ్చినా, ఏ సెట్ వచ్చినా సరే ఈ 6 సమ్స్ దాటి ఎవరు అది ఎవరు ఇచ్చినా సరే, ఎంత కష్టమైన పేపర్ అయినా సరే. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గివెన్ రాసుకోండి. గివెన్ IN is equals to integral of cosec nx dx. cosec nx dx. ఓకే, సేమ్ ఇందాక దానిలాగే IN is equals to cosec n minus 2x dx cosec square x dx. ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది. ఇక ఫార్ములా మీరు ప్రతిసారి ఫార్ములా ఎందుకు రాస్తానంటే, మీకు ఫార్ములా మీరు నోట్ చేసుకున్నప్పుడు కూడా ఫార్ములా రాసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంటిగ్రల్ యూబీ డిఎక్స్. ఓకే, ఫార్ములా చెప్పండి, చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది దీనికి ఫార్ములా. వీలైతే ఎగ్జామ్లో కూడా ఇలాగే రాసి బాక్స్ కొట్టండి, ఇంప్రెషన్ పడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఇలా వాళ్ళ రైటింగ్ చూసి చాలా బాగుంటుంది అనమాట. సరే, ఫార్ములా ప్రకారంగా యూ అంటే ఏంటో రాసుకోండి. యూ ఈజ్ ఈక్వల్స్ టు కొసెక్ n మైనస్ 2x వి ఈజ్ ఈక్వల్స్ టు కొసెక్ స్క్వేర్ x. ఓకే, సేమ్ మనకి డిఫరెన్షియేట్ చేసింది కాబట్టి యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ కొసెక్ n మైనస్ 2x. ఇది ఏ ఫార్ములా ఉంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సేమ్ ఫార్ములా, మళ్ళీ అదే n మైనస్ 2 cosec n minus 2 minus 1 x ఇంటూ, మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, అది x కాదు కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ కొసెక్ x. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 2 కొసెక్, ఇక్కడ ఏముంది -2 -1 n మైనస్ 3x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కొసెక్ ఎక్స్. డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్ ఏంటో గుర్తెచ్చుకోండి ఒకసారి. మైనస్ కొసెక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్
గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు సేమ్ ఉంది కాబట్టి కొసెక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఒకటి క్యాన్సిల్, ఇక్కడ కొసెక్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్స్ టు దీనికి మైనస్ ఉంది, -(n-2) కొసెక్ n-2x ఇంటూ cot x. ఇది వచ్చేసి యూ డాష్కి ఫార్ములా, యూ డాష్కి వచ్చి వాల్యూ, ఫార్ములా కాదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేద్దాం. ఓకే, IN ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ యూకి వాల్యూ ఎంత చెప్పండి చూసి, కొసెక్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు v వాల్యూ కొసెక్ స్క్వేర్ x dx ప్లస్, ఇప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ ఇక్కడ వేసేసుకోండి, n-2 కొసెక్ n-2x ఇంటూ cot x ఇంటిగ్రల్, ఇప్పుడు మళ్ళీ v వాల్యూ కొసెక్ స్క్వేర్ x dx మళ్ళీ హోల్ dx. మళ్ళీ IN వాల్యూ ఏంటో రాసుకోండి. దానికి ఇంటిగ్రల్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ వచ్చేసి వాల్యూ ఎంతో చెప్పండి, కొసెక్ n-2x ఇంటూ cot x ఇంటిగ్రల్ కొసెక్ స్క్వేర్కి వాల్యూ వచ్చేసి -cot x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n-2 కొసెక్ n-2x ఇంటూ cot x ఆఫ్ మళ్ళీ సేమ్, మళ్ళీ cot x మల్టిప్లై అవుతుంది, cot x మళ్ళీ హోల్ dx. IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ పెడుతున్నాం అనమాట, మైనస్ కొసెక్ n-2x ఇంటూ, ఈ మైనస్ది కాదు, దీని మైనస్ది అనమాట, ఇక్కడ పెట్టాం, cot x మైనస్, ఇది కాన్స్టెంట్ వాల్యూ మళ్ళీ బయటకు వచ్చేసింది n-2, మళ్ళీ ఇంటిగ్రల్ కొసెక్ n-2x ఇంటూ కాట్కి కాట్ రెండు ఒకటే కదా, కాట్ స్క్వేర్, దీని మైనస్ ఎలాగ వెళ్ళిపోయింది, cot x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే కాట్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, రిడక్షన్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్తో కాట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు కొసెక్ స్క్వేర్ x -1. గుర్తు తెచ్చుకోండి, ఈ ఫార్ములా కూడా ఉంది మీకు 10th మైనస్ కొసెక్ n-2x ఇంటూ cot x మైనస్ n-2 ఇంటూ, ఇప్పుడు ఏం చేద్దామంటే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, కొసెక్ n-2x ఇంటూ కొసెక్ స్క్వేర్ x -1 dx. మళ్ళీ అక్కడ ఒక ఎక్స్ట్రా డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి అది రాసిన, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి, IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n-2x ఇంటూ cot x మైనస్ n-2, ఇది మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం, ఇంటిగ్రల్ కొసెక్ n-2x ఇంటూ కొసెక్ స్క్వేర్ x మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇది మొత్తాన్ని దాంతో మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసెక్ n-2x dx. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక dx ఉంటుంది, మర్చిపోయి రాయటం dx. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ చూడటానికి ఎలా ఉన్నాయి, ఓకే, ఇది ఇక్కడ కొసెక్స్కి స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏముందో మిగిలింది రాసుకోండి, IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n-2x ఇంటూ cot x మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసెక్ nx
మైనస్ n మైనస్ 2 ఇది ఉందన్నట్టు రాసండి. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. కొసెక్ n మైనస్ 2x dx. ఇప్పుడు ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి? సేమ్ యాజ్ వాడు ఇచ్చిన గివెన్లో in ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ nx లా ఉన్నాయి. కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n మైనస్ 2x cot x మైనస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ n మైనస్ 2 in మైనస్ 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి inగా రాసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైనస్లో ఉన్నది ఇటు పంపించేద్దాం. in ప్లస్ n ప్లస్ 2 in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n మైనస్ 2x cot x మైనస్ n మైనస్ 2 in. ఇప్పుడు in కామన్ తీసేస్తే 1 ప్లస్ n ప్లస్ 2 అంతే కదా. సారీ ఇక్కడ మైనస్ in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n మైనస్ 2x cot x మైనస్ n మైనస్ 2 in. ఇప్పుడు in ఇక్కడ ఏముందంటే in మైనస్ 1 ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n మైనస్ 2x ఇంటూ cot x మైనస్ n మైనస్ 2 in. ఒక్క నిమిషం. ఇక్కడ మైనస్ 2 ఉంది. మైనస్ 2 పెట్టడం మర్చిపోయాను. ఇందాక సమ్లాగే సేమ్. సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఇటు వచ్చిందనమాట. సారీ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు n మైనస్ 1 ఇటు పంపించండి. in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ n మైనస్ 2x cot x బై n మైనస్ 1 మైనస్ n మైనస్ 2 n మైనస్ 1 in మైనస్ 2. మన కొసెక్కి రిడక్షన్ ఫార్ములా అయిపోయింది. కొసెక్కి రిడక్షన్ ఫార్ములా సేమ్ యాజ్ ముందు చెప్పిన సైన్ కాట్ సీక్ సమ్స్ లాగే ఉంటాయి. కానీ కొసెక్కి ప్రాబ్లం కష్టంగా ఉంటుంది. మీకు చెప్తాను. ముందు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్ చేసుకునే వాళ్ళు ఒకసారి నోట్ చేసేసుకోండి క్వశ్చన్తో సహా. ఓకేనా. వాడు క్వశ్చన్లో వచ్చేసి ఐఎన్కి వాల్యూ ఇచ్చాడు. కొసెక్ పవర్ 5x dx ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం n వాల్యూని 5గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ములాను వాడి దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు సేమ్ దానిలో సబ్స్టిట్యూట్ చేయటమే, పెద్ద చేసేది ఏమీ లేదు. in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ 5 మైనస్ 2x cot x బై 5 మైనస్ 1 మైనస్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 in 5 మైనస్ 2. మైనస్ చేసేయండి. in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ 3x cot x బై 4 మైనస్ ఇప్పుడంతా 3 బై 4 i3 వాల్యూ వచ్చింది. మళ్ళీ సేమ్ యాజ్ ఫార్ములా రిడక్షన్ మనకు వచ్చిన రిడక్షన్ ఫార్ములా వాడుకొని చేయాలి. in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెక్ 3x cot x బై 4 మైనస్ 3 బై 4 ఇంటూ మైనస్ కొసెక్ 3 మైనస్ 2 cot x బై 3 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 బై 3 మైనస్ 1 in 3 మైనస్ 2. n వాల్యూలో మీరు కావాలంటే 5 కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే n వాల్యూ వచ్చేసి ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది కాబట్టి. లేకపోతే మీరు లాస్ట్లో 5 వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. మార్క్స్ ఏం కట్ అవ్వవు. సీకెంట్ 3x cot x బై 4
మైనస్ 3/4 ఇంటూ మైనస్ కొసెక్కి 3 - 2 అంటే 1 ఉంటుంది, 1 రాయిపోయిన వల్ల cot/3 - 2 మైనస్ 1/2 in I1 వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తాం మనం, సేమ్ ఇందాకట్లాగే ఏంటంటే I1 ఇప్పుడు I1 = cosec 1x dx. మనం n ప్లేస్లో ఈ 1 సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది ఒకసారి చూడండి. ఈ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసి ఇది I1 వాల్యూ అనేది తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు INకి ఇంటిగ్రల్ ఆఫ్ cosec x dxకి ఫార్మ్ ఏంటో గుర్తెచ్చుకోండి ఒకసారి. log of mod cosec x minus cot x plus c. cosec x minus cot x ని ఎలా రాస్తాం మనం, mod of tan x/2 లా కూడా రాస్తాం. గుర్తెచ్చుకోండి, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు స్టార్టింగ్లో నేర్చుకున్నారు. ఈ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సార్ చెప్పే ఉంటారు. మైనస్ cosec 3x cot x/4 మైనస్ 3/4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. మైనస్ cosec cot x బై ఏముంది ఇక 1 రాయవసరం లేదు. ఇక మైనస్ 1/2 log of mod tan x/2 ప్లస్ c. I5 ఇప్పుడు వచ్చేసి మొత్తం నీట్గా రాసుకొని మైనస్ cosec 3x cot x/4 మైనస్ 3 ఇక్కడ ఏదో మిస్ చేయం చూడండి ఒకసారి. 3/4కి డివైడెడ్ బై ఒక నిమిషం, డివైడెడ్ బై ఇక్కడ -1 కదా, ఇక్కడ తప్పు రాసాను చూడండి ఒకసారి. ఇక్కడ 1 ఉంటుంది, 1 కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి 2 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేస్తే బై 8 వస్తుంది. 8 వచ్చి ఇప్పుడు మొత్తం రాస్తే cosec cot x మైనస్ 3/8 log of mod tan x/2 mod x ప్లస్ c. ఇది వచ్చేసి మన ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ కూడా అయిపోతుంది. ఇక్కడ కూడా మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. మళ్ళీ ఈ మైనస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయిందనమాట. సారీ ఫ్రెండ్స్, అక్కడ తప్పులేని, కానీ అల్టిమేట్గా ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా కరెక్టే. కాబట్టి ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. ఈ మెథడ్ రాయడానికి ట్రై చేయండి, ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇక్కడ దాకా చూస్తే మీకు ఈ ప్రాబ్లం ఎంతో కొంత అర్థమయ్యి ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.